ఎత్తుకి పై ఎత్తులే ఉంటాయి. అమెరికానేమో డాలర్లని కంట్రోల్ చేయడానికి ఒక పక్కన కథ నడుపుతుంటే, అంటే డాలర్లతోనే ప్రపంచం అంతా బతకాల్సిందే అనే ఒత్తిడి చేయడం కోసమని వెనిజులా మీద దాడైన, రష్యా షిప్పులు లాక్కోవడమైనా ఇట్లాంటివి చేస్తుంటే, ఆ బెదిరింపులకి ఆ ఎత్తుగడకి లొంగకుండా ప్రయత్నాలు కూల్గా జరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం 4 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ట్రెజరీ నోట్స్ని పక్కన పెట్టేసి 14,000 కిలోల బంగారం కొంది. నిన్ననే మనం కొంత చెప్పుకున్నాం, 800 కిలోలు అనుకున్నాం, 8,000 కిలోలు అనుకున్నాం, కానీ 14,000 కిలోల బంగారం కొన్నది. టోటల్గా 4 లక్షల కోట్లు డాలర్లని ఇచ్చేసేసి బంగారం కిందకి మార్చేసుకుంది. అట్లాగే చైనా అదే పనిచేస్తుంది, బ్రెజిల్ అదే పనిచేస్తుంది. ఇప్పుడు అమెరికా కడుపు మంట. అందుకనే ఏది ఈ దేశాల మీదని చర్య అని పదే పదే మాట్లాడుతున్నది ట్రంప్. అందుకోసమనే డీడాలరైజేషన్ వైపు అమెరికా, చైనా, బ్రెజిల్, రష్యా వెళ్ళడం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అది పతాక స్థాయికి చేరితే అమెరికన్ డాలర్ వాల్యూ ఇప్పటికే 58% నుంచి 40% పడిపోయింది ప్రపంచంలో వినియోగం. అది ఇంకా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.